నేను చిటికెలో చికెన్ ఎలా చేసేది చెప్తానండి. ఏ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా చేసేది చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ చికెన్ అండి, మనం క్వాంటిటీ అది చెప్పను, మీ ఇష్టం అండి. దానికి అల్లం వెల్లుల్లి కొంచెం జస్ట్, స్టవ్ పైన కుక్కర్ పెట్టానండి. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ మన ఇష్టం, మనకి ఎంత క్వాంటిటీ అంటే అంత. ఆయిల్ వేడైందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టాను కదా, దానికి అది కూడా కచ్చానే దంచానండి నేను. ఇప్పుడు చికెన్ వేయాలండి. పసుపు వేసానండి, కొంచెం కల్లుప్పు వేసాను. కొంచెం కారం వేసానండి, మనకు నచ్చినంత వేసుకోవచ్చు. కొంచెం కొంతమంది స్పైసీగా తింటారు కదా, మళ్ళీ దీంట్లో మిరియాల పౌడర్ యాడ్ చేస్తాం కదా, అప్పుడు ఇంకా అది ఘాటు వస్తుంది. ధనియాల పొడి, పెరుగు వేయచ్చండి కొంచెం. పైన కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి, కొంచెం వేసాను ఊరికి జస్ట్, మా వారు సరిగా తినరు అవి. కర్రీ 2 విజిల్లు రానిచ్చానండి, రెడీ అయింది. ఒక 5 మినిట్స్ ఉంచేసుకొని కొంచెం మిరియాల పొడి వేసేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉంచేస్తే సరిపోతుంది. కొంచెం స్పైసీగా ఉండాలంటే ఎక్కువ వేసుకోవాలండి. చికెన్ కర్రీ అండి. మా ఇంట్లో నేను తిననండి నాన్ వెజ్, వెజ్ మాత్రం తింటాను.